వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన. కాసులకు కక్కుర్తిపడి జనాల ఆరోగ్యంతో చెలగాటం. 2 ఎకరాల్లో తాళ్ళు లేకుండా పత్తి పొలంలో గుంటుక పాసిన ఎద్దులు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవశ్యం నడుమ నాగుల పంచమి వేడుకలు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్లో గ్లోబల్ AI సెంటర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎమ్మెల్యేలు వివేకానంద మల్లారెడ్డిలతో కలిసి కొంపల్లిలో జడే ఆసుపత్రిని ప్రారంభించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఓన్లీ డాక్టర్స్ ముందట రండి. డాక్టర్స్ కమ్ పార్ట్నర్స్. మేడం పక్కన కొంపల్లి మేడ్చల్ ప్రాంతాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ల అడ్డగా మారింది ఇది. కొంపల్లి సుచిత్ర ప్రాంతాలు డాక్టర్లకు అడ్డగా మారింది. ఇవాళ ఈ జడే హాస్పిటల్ ఈ కొంపల్లిలో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్. ఆంకాలజీ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, న్యూనాటాలజీ కావచ్చు, అన్ని రకాల అత్యుత్తమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ ఇలా ప్రారంభించబడ్డది. ఈ హాస్పిటల్లో దాదాపుగా 20-25 మంది డాక్టర్లు స్పెషలిస్టులు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. 80 బెడ్ల సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్ నడిపే వాళ్ళంతా కూడా డాక్టర్లే. రజనీ అశోక్ గారు ఈ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు. శైలజ గారు, శ్రీహర్ష గారు, ప్రియదర్శిని గారు, అదేవిధంగా కౌసర్ గారు. వారితో పాటుగా ఈ ప్రాంతంలోనే అనేక సంవత్సరాలుగా చిన్న హాస్పిటల్గా పెట్టి ఇక్కడ అవసరం ఉంది, ఇంక మరింత మెరుగైన వైద్య సేవలు, మరింత గొప్ప స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందించాలన్నటువంటి భావనలో వీళ్ళంతా కలిసి పెట్టిండ్రు. ఇలా డాక్టర్లు కలిసి పెట్టినటువంటి హాస్పిటల్ కాబట్టి ఇది సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, ఈ డాక్టర్లు ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సౌకర్యాలు అందించాలని, పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యం అందిస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజానికానికి ఈ గొప్ప సౌకర్యం అందినందుకు వారికి ధన్యవాదాలు. బోనాల ఉత్సవాలలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం అమీర్పేట్ HB కాలనీలో ఉమామహేశ్వరరావు చిన్న ఆధ్వర్యంలో జరిగిన ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమూల పరమేశ్వర్ రెడ్డి.
హైపరైటిస్ కేసులు పెరుగుతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కళ్ళు, చర్మం పచ్చగా మారడం, పోవడం, తిన్నా వాంతులు కావడం వంటి లక్షణాలు హైపటైటిస్ బి వ్యాధిని అని ఆర్కా హాస్పిటల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు జి రితేష్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ ఆర్కా హాస్పిటల్లో విలేకరులతో వైద్యులు రితేష్ రెడ్డి మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రితేష్ రెడ్డి. నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ కన్సల్టెంట్ని, ఆర్కా హాస్పిటల్స్, గాయత్రి ఎస్టేట్స్. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా మీకు హెపటైటిస్ గురించి కొంచెం అవగాహన ఇద్దామన్నది ఈ చిన్న టాక్. సో హెపటైటిస్ అన్నది యూజువల్గా ఎందువల్ల జరుగుతుంది అనుకుంటే, ఫస్ట్ రీజన్ ఆల్కహాలిక్ హెపటైటిస్, అంటే మద్యము ఒక మోతాదు కంటే ఎక్కువగా తీసుకునే వాళ్ళకి లివర్ మీద ఎఫెక్ట్ అవ్వడాన్ని ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాము. రెండో కారణం వస్తే షుగర్, అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో షుగర్ సరిగ్గా కంట్రోల్ లేకుండా HbA1c లెవెల్స్ అన్నవి వాళ్ళకి దీర్ఘకాలికంగా ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని మనము నాష్ అని అంటాము. నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్, అంటే మద్యం తీసుకునే వాళ్ళకి కొవ్వు అధికంగా ఉండడం వల్ల, పొట్ట దగ్గర బరువు ఎక్కువగా ఉండడం వల్ల లివర్ చుట్టూ కొవ్వు చేరుకొని లివర్ ఎంజైమ్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం. ఇంకా మూడో కారణం కనుక చూస్తే వైరల్ హెపటైటిస్ అంటాం. అంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని 3 రకాల హెపటైటిస్లు అనేవి ఉంటాయి. హెపటైటిస్ బి అండ్ సి అన్నది యూజువల్గా మనకి రక్తం ద్వారా, అంటే చెడు రక్తం ద్వారా పాకుతుంటుంది. ఒకరు వాడుకున్న నీడిల్స్ ఇంకొకరికి వాడడం వల్ల పేషెంట్కి, లేదా రేజర్స్ షేర్ చేసుకోవడం వల్ల, లేకపోతే మనం బ్లడ్ని సరిగ్గా స్క్రీన్ చేయకపోవడం వల్ల ఇవ్వడం వల్ల, డయాలసిస్ మెషిన్స్ ఒకరి మీద వాడడం వల్ల, ఇలాంటి వాటి వల్ల వచ్చేది హెపటైటిస్ బి అండ్ సి అని అంటాం. వ్యాయామం చేయడం, బరువుని కంట్రోల్లో పెట్టుకోవడం, ఆయిల్ పదార్థాలు, ఫ్యాట్ ఉన్న పదార్థాలని తక్కువగా తీసుకోవడం, పీచు పదార్థాలని అధికంగా తినడం. పీచు పదార్థాలు అంటే అరటిపండు, పపాయ, వాటర్ మెలన్, ఆకుకూరలు ఇలాంటివి. లాస్ట్ది వైరల్ హెపటైటిస్. వైరల్ హెపటైటిస్ పేషెంట్కి యూజువల్గా మేమేం సజెస్ట్ చేస్తామంటే ఒక చిన్న రక్త పరీక్ష, హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి అన్న రక్త పరీక్ష ఒకసారి చేయించుకొని దాంట్లో కనుక పాజిటివ్ ఉంటే ఆ వైరల్ లోడ్ ఎంత ఉంది అనేది చెక్ చేసి, ఒక వైరల్ లోడ్ కంటే అధికంగా ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. మనకి ఈ మధ్య చాలా యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. హెపటైటిస్ బికి టినోఫోవిర్ అల్ఫనమైడ్ అన్న మెడిసిన్, హెపటైటిస్ సికి సోఫిస్లోవిర్ వెల్పటాస్విర్ అన్న మెడికేషన్స్. ఇవి చాలా తక్కువ కాలంలోనే వైరల్ లోడ్ని బాగా కంట్రోల్ చేసి లివర్ని ఎక్కువగా ప్రోగ్రెస్ అవ్వకుండా స్టేజ్ని, అర్లీ స్టేజ్లోనే లివర్ని మనని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది చాలా తక్కువగా చూస్తుంటాం మనము. అది వంశపారంపర్యంగా ఇందాకే మనం మాట్లాడుకున్నాము. దానికి మనం స్టెరాయిడ్స్ కానీ, అజథయోప్రిన్, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే మనం గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గారిని కలవాలి అని అంటే, బరువు అధికంగా పెరగకపోవడం, బరువు తగ్గడం, ఆకలి సరిగ్గా వేయకపోవడం, విరోచనాలు, వాంతులు అవ్వడం, పచ్చకామర్లు అంటే జాండిస్ అంటాము, తొందరగా అలసిపోవడము, మజిల్ ఎక్కువగా పుటప్ చేయలేకపోవడము, మజిల్ లాస్ అవ్వడం, ఇవన్నీ సార్కోపినియా అంటాం. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం చేసి 2-3 రక్త పరీక్షల వల్ల మన కారణం అనేది బయటపడుతుంటుంది. ఒక స్కాన్ ఏమో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాము, అంటే పొట్ట బయట నుంచి స్కానింగ్ చేసి లివర్ స్టేటస్ ఎలా ఉంది, పొట్టలో ఏమైనా నీళ్లు చేరుకున్నాయా, అసైటిస్ అంటాము, స్ప్లీన్ సైజ్ ఏమైనా పెరిగిందా అని చూస్తాము. సెకండ్ది లివర్ ఫంక్షన్ టెస్ట్, అంటే ఒక చిన్న రక్త పరీక్ష వల్ల జాండిస్ లెవెల్ ఎలా ఉంది, లివర్ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి, SGOT, SGPT అనేది కనుక్కుంటాము. మూడోది ఏంటంటే వైరల్ మార్కర్స్, హెపటైటిస్ బి, సి అన్న మార్కర్స్ అనేవి చూస్తూ ఉంటాం. లివర్ ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ అయింది అన్నదానికి కూడా ఆల్కహాల్ పేషెంట్స్లో మేము కొన్ని స్కోరింగ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ అయిందో చూస్తుంటాం. సో ఎటువంటి చిన్న సమస్యలు ఎదుర్కొన్నా కూడా అది నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ని కలిసి దానికి తగిన చర్యలు, తగిన రక్త పరీక్షలు, తగిన ఆహారపు అలవాట్ల నియంత్రణలు, వ్యాయామం ఇవన్నీ చేయడం వల్ల మనము ఈ లివర్ సమస్యలు అన్నవి అరికడతాము. మన బాడీలో అతి పెద్ద ఆర్గాన్ అనేది స్కిన్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గాన్ అనేది లివర్. చాలామంది హార్ట్, కిడ్నీ ఇవి మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారు. ఈ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ప్రజలందరికీ లివర్ గురించి కొంచెం అవగాహన తీసుకొని వద్దామన్న ఉద్దేశంతోనే ఈ టాప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడానికి
ఈరోజు మెయిన్ అజెండా. మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రాం 2025 కార్యక్రమంలో పాల్గొని నూతనంగా యూనివర్సిటీ అడ్మిషన్స్ తీసుకున్న విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. పాఠశాలలో పరీక్ష రాస్తూ 10వ తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం బోడియతండాకు చెందిన ప్రతిమ గొల్లగూడెం ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో పరీక్ష రాస్తూ ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థి సంఘాల నాయకులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల పాలనలో సుమారు 40 మందికి పైగా కూడా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నేడు ఖమ్మం జిల్లాలో ఆశ్రమ పాఠశాలతో ఉన్నటువంటి ఒక ట్రైబల్ విద్యార్థిని అనుమానాస్పదంలో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వాళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చాం, పిడిసి వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మన పక్క తల్లిదండ్రులు మా విద్యార్థిని మా పిల్లకి ఎటువంటి వ్యాధులు ఏమి కూడా లేవని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఎంక్వైరీ చేసినటువంటి పోలీస్ యంత్రాంగము విద్యార్థి సంఘాలుగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతా ఉంటే అక్రమార్షణ చేస్తా ఉన్నారు. దీనికైనా మేము ప్రభుత్వం సాధించింది. ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు. మరి నేటికి ఇప్పుడు విద్యార్థి చనిపోయి 4 గంటలు కావస్తా ఉన్నది. ఇప్పటికైనా కూడా మరి 3 మినిస్టర్లు ఒక్క మినిస్టర్ కూడా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యా సంఘాలుగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగిందంటే విద్యార్థికి న్యాయం చేయాలి, ఆ వార్డెన్ని సస్పెండ్ చేయాలి. ఆ విద్యార్థి ప్రాణాలు తిరిగి వస్తాయా? తిరిగి రావు కదా. మరి దీని మీద అడుగుతుంటే విద్యార్థి నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. మీరు కుటుంబానికి న్యాయం చేస్తారా, అటు ఆ వార్డెన్లకి న్యాయం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. ఎంతమంది బలిదానాలు కావాలి తెలంగాణలో? మా విద్యార్థులు చనిపోతే కనీసం తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి, వాటిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్ వామపక్ష విద్యా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మేము మా విద్యార్థి పక్షాన్ని న్యాయం కోసం డిమాండ్ చేస్తా ఉన్నాము. మీ న్యాయం కోసం నిలబడాలనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఆ వార్డెన్ ఎవరుతున్నారో ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టండి, ఎంక్వైరీ చేయండి, ఆమెను సస్పెండ్ చేయించాలని చెప్పేసి మీరు న్యాయం చేయండి, న్యాయం కోసం పోవడం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కర్నూలు నగరంలోని ఎస్పీజీ క్రైస్ట్ చర్చిలో జరిగిన ఎన్నికలలో గెలుపొందిన సభ్యులు ఇమ్మాన్యుయల్తో పాటు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి 2025, 2028 ప్రయాణంకు గాను మరి రైస్టేట్ పాస్టేట్ 1లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి మా ప్యానల్కు అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి మా చర్చ్ సభ్యులందరికీ కూడా, ఓటర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ అద్భుతమైన విజయంలో మరి మాకు ఎనలేని కృషి చేసినటువంటి మా మహిళా మనులందరికీ మరియు ప్యానల్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి ఉన్నాయి చర్చిలో. వాటన్నిటినీ కూడా మరి మేము వాగ్దానం చేసాం. మరి ఈ సందర్భంగా మేము మీడియా ముఖంగా
మా సభ్యులందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా చాలా ట్రాన్స్పరెంట్గా మేము మా పరిచర్యని ఈ 3 సంవత్సరాలు చర్చి అభివృద్ధికి పాటుపడుతూ ప్రతి ఒక్కరికి కూడా సకాలంలో అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి అవసరాలను మరి చర్చ్ సంబంధంగా వారికి ఇవ్వాల్సినటువంటి మరి ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తామని వారి బాధల్లో వారి దుఃఖాల్లో మా సంఘము మా సభ్యులందరము కూడా పాల్గొని వారికి ఆదరణ కలగజేస్తామని తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఈ ఘన విజయాన్ని మరి 20 మందికి 20 మందిని 100% స్ట్రైక్ రేట్తో మాకు ఇచ్చిన ఈ ఘన విజయాన్ని చర్చి అభివృద్ధికి మరి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. టీ పర్సీ ఇమాన్యుయల్, ఫార్మర్ సెక్రటరీ, క్రైస్ట్ చర్చ్ పాస్టర్ 1. థ్యాంక్ యూ. యేసు క్రీస్తు నామమున అందరికీ క్రైస్ట్ చర్చ్ ఎస్పీజీ పాస్టర్ 1 సంఘమంతటి తరపున శుభాలు వందనాలు తెలియజేయుచుంటున్నా. 2025వ సంవత్సరము నుంచి 2028వ ట్రైనింగ్కు క్రైస్ట్ చర్చ్ పాస్టర్ 1లో పాస్టర్ ఎన్నికలు నిర్వహించడం జరిగినది. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. మరి ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థులందరూ ఈ యొక్క లిఫ్ట్ విషయంలో కానివ్వండి, బ్యూటిఫికేషన్ చర్చి డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేము అనేకమైనటువంటి పనులు సంఘ సహకారంతో అందరి యొక్క ప్రార్థనలతో సమిష్టిగా పాస్టర్ కమిటీ మిమ్మల్ని అందరితో కలిసి మేము పనిచేస్తామని సంఘానికి తెలియజేస్తున్నా. సంఘం అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. ఈ ప్యానెల్కి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి నేను వారికి వందనములు తెలియజేసుకుంటూ జరగబోయే ద్వైవార్షిక సంవత్సరములో అనేకమైన అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్గొంటుండగా మీ అందరి సహకారము ప్రార్థనలు మా కొరకు ప్రార్థించాలని ఆ భగవంతుని మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు మరి మీకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందనాలు. గుడ్ నేమ్స్. మై నేమ్ is Reverend P.M. Varaprasad, Dealer Chairman and Joint Chairman and Diocese of Nandiyal, Vice President. థ్యాంక్స్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ ప్రజలు తమ సమస్యలు దరఖాస్తులను నేరుగా తనకు ఇవ్వవచ్చని సబ్ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు. సోమవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సరే, వాళ్ళకి సమస్య ఉంటే ఒక పిటిషన్ తీసుకుని నా ఆఫీస్కి రండి, నేనే మాట్లాడతాను. ఎంతవరకు డైరెక్ట్గా పబ్లిక్తో మాట్లాడగలిగితే అంత మంచిది. సో మీరు కూడా మీడియా ఫ్రెండ్స్, యూ ట్రై టు స్ప్రెడ్ దిస్ వర్డ్ దట్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఏమైనా ప్రాబ్లం ఉంటే అని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ టేకెన్ ఛార్జ్ ఇన్ నారాయణఖేడ్ సబ్ డివిజన్. సో ఈ ఏరియాలో పనిచేయడానికి నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు కన్సిడర్ మీ యాక్సెసిబుల్ అండ్ అప్రోచబుల్. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా యూ కెన్ ప్లీజ్ వాక్ ఇన్ టు మై ఆఫీస్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ. 70,000 జీతం తీసుకుంటూ 11 స్పెల్లింగ్ రాయలేకపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అధికారులు తనిఖీలో స్పెల్లింగ్ రాయమని అడిగితే తప్పుగా రాసిన ఉపాధ్యాయుడు. ఛత్తీస్గఢ్ బలరాంపూర్ స్కూల్లో ఘటన. स्पेलिंग पढ़ते जाइएगा सर, एक बार दोहरा दीजिएगा स्पेलिंग को बच्चों से बोलकर. स्पेलिंग एक बार बताइएगा सर. AVENE. 11 ठीक है सर. 19 बताइए सर. ये 19 है सर, एक बार स्पेलिंग बताइएगा इसका. NINTHTHIN. यहाँ सर 11 जो लिखे हैं उसको अंक में लिखिएगा, अंकों में. अंक में सर, शब्दों में नहीं, अंक में. अंक में सर. बच्चों को पढ़ाइए सर.
11 की स्पेलिंग 11 है AVAIVENE 11 मीन्स 11। सर 11 में एल नहीं तो 11 बेस हो जाएगा वो। कहाँ 11 का जो स्पेलिंग लिखा है उसमें एल कहीं नजर नहीं आ रहा है। సుపరిపాలనలో తొలి అడుగు అంటూ అధికార పక్షాన గౌరు వెంకటరెడ్డి తనయుడు గౌరు జనార్దన్ రెడ్డిలు కార్యక్రమాలు చేస్తున్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ప్రతిపక్షం పక్షాన కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు కాటసాని శివనరసింహారెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారు. ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క బాగోగుల్ని అధ్యాపకులు ఈరోజు గవర్నమెంట్ అధ్యాపకులతో పాటు మరి అన్ని సౌకర్యాలను పొందగలుగుతున్నామంటే అది మా నాయకుడు దివంగత నేత మా ఎంఏ మాణిక్యరావు గారు చేసినటువంటి కృషి, ఆయన పోరాట పత్రికని చెప్పి మేమందరం కూడా నమ్ముతూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే జీవో 42 ద్వారా మమ్మల్ని అందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలో అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ కాలేజీ నుండి 4th ఆర్డర్ ద్వారా మళ్ళీ వెనక్కి పంపించారో, ఆ పంపించినటువంటి పరిణామ క్రమంలో మా కళాశాలలో ఉన్నటువంటి గ్రాంటినేట్ పోస్ట్ అంటే ఓల్డ్ క్యాడర్ స్ట్రెంత్, శాంక్షన్ క్యాడర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో ఆ పోస్టులన్నీ కూడా ఇవ్వకుండా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని గవర్నమెంట్లోకి తీసుకుని అబ్జర్వ్ చేయడం, మళ్ళీ 4th ఆప్షన్ ద్వారా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వెనక్కి తీసుకురావడం ద్వారా కొన్ని కళాశాలలో ప్రిన్సిపాల్ పోస్టులు లేకుండా పోయినాయి, సూపరింటెండెంట్ పోస్టులు లేకుండా పోయినాయి. ఈ 2 పోస్టులు లేకపోవడం వలన, రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ లేకపోవడం వలన ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్ చాలా వస్తూ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం వారు ఒకసారి గమనించాలి. ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఎయిడెడ్ కళాశాలలో మరి ఈరోజు ప్రిన్సిపాల్ పోస్టులు, సూపరింటెండెంట్ పోస్టులు లేకపోవడం, అదేవిధంగా ఎంతో కాలం నుండి పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ అధ్యాపకుల్ని రెగ్యులర్ చేయకపోవడం, మరి ఇవన్నీ కూడా ఎయిడెడ్ కళాశాల యొక్క కుంటుపడడానికి కారణం అవుతూ ఉన్నాయి. మరి గౌరవ మంత్రులు లోకేష్ గారు అనంతపురంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మేము కనుక అధికారంలోకి వస్తే ఎయిడెడ్ కళాశాలను పూర్వవైభవం తీసుకొస్తాం, ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాం, అన్ఎయిడెడ్ అధ్యాపకులను కూడా రెగ్యులేట్ చేసి ఈ కళాశాలన్నింటినీ కూడా పూర్వవైపు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు లోకేష్ గారు హామీ నిలబెట్టుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలన్నింటినీ కూడా బ్రతికించాలని చెప్పి వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎయిడెడ్ కళాశాలలో ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలు, ఎంతో విలువైనటువంటి ప్లే గ్రౌండ్స్, స్థలాలు, అదేవిధంగా స్కూళ్ళు కానీ లేకపోతే ల్యాబొరేటరీస్ కానీ అనేక రకాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లోసా ఫండ్స్ కానీ ఈసీ ఫండ్స్ కూడా నిర్వహించినటువంటివి. వీటన్నిటిని నిర్జీవులు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో ప్రభుత్వాలు ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసి అన్ఎయిడెడ్ అధ్యాపకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ చేసి మరి ఓల్డ్ క్యాడర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ ఇచ్చేసి మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాటిల్లో కొన్నింటినైనా పరిష్కరించి మా యొక్క బాగోగులు చూడాల్సిందిగా ప్రభుత్వానికి మేము మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 1.98 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో సోమవారం 4 గేట్లు ఎత్తి 1.08 లక్షల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 31,000 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కోసం 66,000 క్యూసెక్కులు వదులుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.